ఏంటి మరి చెప్పాలి నువ్వే. రేపు ప్లాన్స్ ఏంటి? రేపు సండే కదా, చర్చికి వెళ్తాం కదా. కదా, మీ చర్చ్ టైమింగ్స్ ఏంటి? మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ అవుతుంది. ఇంటి వస్తావా? ఆ, సరే రావచ్చు తప్పకుండా. అవునా? రేపు ఫస్ట్ మా ఇంటికి వచ్చేసే, ఇద్దరం కలిపి చర్చికి వెళ్దాం. సరే వెళ్దాం. సరే అయితే త్వరగా వచ్చేసే. సరే. హాయ్ శ్రేయ. హాయ్. రెడీ అయిపోయావా? రెడీ అయిపోయి టైం అయిపోయింది కదా కదా. ప్రభువా, ఆదివారం ఆరాధన చక్కగా జరగాలి ప్రభువా. మీ చర్చ్ చాలా బాగుంది. అవునా? అదేంటి టైం 1:30 అవుతుంది, ఇంకెవరు రాలేదు? వచ్చేస్తారులే, బహుశా ఆటో లేట్ అయి ఉంటుంది. అలా అంటావా? సర్లే. సరే పద, పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. మా ఫ్రెండ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. అవునమ్మా, ఒక విషయం చెప్పాలి. మీరు ఫ్రీయేనా? ఫ్రీయే పాస్టర్ గారు. నేను కొన్ని గృహాలకు వెళ్ళి ప్రార్థన చేద్దాము అనుకున్నాను, కానీ సడన్గా ఒక మీటింగ్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను. మీరు వెళ్ళగలరా? నీకు ఓకేనా? ఓకే. సరే పాస్టర్ గారు, అలాగే అమ్మా. సరే అయితే రేపు గృహాన్ని దర్శించడానికి వెళ్దాం. సరే వెళ్దాం. వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అబ్బా, మీ వాళ్ళు భలే పలకరిస్తున్నారే. మా వాళ్ళు చాలా అందరితో పేరు కలిసిపోతారన్నమాట. అవునా? వందనాలండి. రేఖ గారు, దీప్తి గారు వచ్చి పాట పాడండి. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. హల్లెలూయా. పాట పాడినందుకు వందనాలు. అబ్బా, భలే పాడారు కదా. వాళ్ళ పేర్లేంటి? తన పేరేమో దీప్తి, తన పేరేమో రేఖ. చాలా బాగా పాడతారు పాటలు. మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం రేపు. వెళ్దాం తప్పకుండా. సరే. సాక్ష్యాలు చెప్పేవారు ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పండి అమ్మా. ఇప్పుడు సాక్ష్యాల సమయం అన్నమాట. మా వాళ్ళు చాలా బాగా చెప్తారు సాక్ష్యాలు. అబ్బా, అవునా? సాక్ష్యాలు అంటే చాలా ఇష్టం, విందాం. ఆవిడైతే 30 సంవత్సరాల నుంచి విశ్వాసం. చాలా బాగా చెప్తారు సాక్ష్యం మీద. ఓహో, విందాం. అందరికీ వందలండి. ఏంటంటే అండి, మరి ఈ వారం నా సాక్షి ఏంటంటే అండి, మా పెద్ద కొడుకు కోయట నుండి కోడి పంపించాడండి. 3 వారాలు అయిందండి కోడి పంపించి. కోడి ఇంకా గుడ్డట్లేదండి బాబు. ఆఖరికి ఫోన్ చేశానండి. మా కొడుకేమో, నాకేమో ఆ ఫోన్ ఎలా నొక్కాలో నాకు తెలియదండి బాబు. మా కొడుకు ఆఖరికి ఫోన్ ఎత్తాడండి. దేవునికి స్తోత్రం అండి. బాబా, ఎందుకు కోడి గుడ్డెట్టలేదండి బాబా అని అడిగితే, అది పుంజమ్మ గుడ్డెట్టదు అన్నాడండి బాబు. ఈసారి గుడ్డెట్టే కోడి ఉంటే కనుక మొదటి గుడ్డు చచ్చికే ఇస్తానండి. నా కోసం, నా కోడి కోసం, నా కొడుకు కోసం ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దించుగాకండి. అదేంటే, అదేం సాక్ష్యమే బాబు. అంతేనే, ఒక్కొక్కరు అలాగే చెప్తారు సాక్ష్యం. అది కాదే అసలు సాక్ష్యం అంటే. ఆవిడ చూడు, ఆవిడ బాగా చెప్తారు సాక్ష్యం. అవునా? దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా వందనాలు.
మరి గత వారంలో అయితే మా ఆంటీకి అస్సలు హెల్త్ బాగాలేదండి. అయితే మా ఆంటీకి నేను విశ్వాసం ఉంచి మా ఆంటీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశానండి. నేను ప్రార్థన చేయగానే కూడా ఆవిడ మంచం మీద ఉన్న ఆవిడ కూడా వెంటనే లేచి నడిచిందండి. అందుని బట్టి దేవునికి వందనాలు. ఆయన మా పట్ల ఎన్నో మేలు కార్యాలు చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిందాక. దేవుని స్తోత్రం. సాక్ష్యం కదా. అవును, ఆవిడ చాలా భక్తిగా ఉంటారు. రేపు మనం ఆవిడింటికి కూడా వెళ్దామా? వెళ్దాం. సరే. చక్కగా సాక్ష్యాలు అయ్యాయి. అందరూ లేచి నుంచోండమ్మా. విద్యా గారు వచ్చి కీర్తనలు 23వ అధ్యాయం చదవండి. వాక్యం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. అబ్బా, ఆవిడ డ్రెస్సింగ్ చాలా సింపుల్ గా డీసెంట్ గా ముసుగు వేసుకుని ఎలాంటి అలంకరణ లేకుండా చాలా డీసెంట్ గా రెడీ అయ్యారు కదా. ఆవిడ అంతేనే, ప్రతి వారం చాలా డీసెంట్ గా ఉంటారు. అవునా? అందరూ కూర్చున్నాం. ఇది వాక్య సమయం కనుక మనందరం వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు మన అంశం ప్రేమ. లేఖన భాగం నుండి యోహాను రాసిన మొదటి పత్రిక. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అయ్యి బాబోయ్, అదేంటి ఇంకా అధ్యాయంలో ఏ అధ్యాయం కూడా చెప్పకుండా అప్పుడే చదివేశారేంటి? ఆవిడంతే చాలా యాక్టివ్గా ఉంటారు చర్చిలో. ఓహో, అవునా? వాక్యం చదివి సుగిన గారికి వందనాలమ్మా. అవును, మన దేవుడు ప్రేమై ఉన్నాడు. మనలో ఎవరైనా ఆయన ప్రేమ లేని వారమైతే మనం ఆయన చూడలేము. అసలు మనం ఆయన ఎరగమని బైబిల్ చెప్తుంది. మనలో ఎంతమంది ప్రేమ కలిగి ఉన్నారు? దేవునికి స్తోత్రం అమ్మా. మనందరం ఆయన ప్రేమ కలిగి జీవించాలి. మన మాటల్లోని మన ప్రవక్తల్లోని ఆయన ప్రేమను కలిగి జీవించదు గాక. హల్లెలూయా. వాక్యం ముగిసింది. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చాలా చక్కని వాక్యం కదా. ప్రేమ కోసం చాలా బాగా వివరించారు. నాకు కూడా బాగా నచ్చింది. స్తోత్రం తండ్రి, స్తోత్రం. ఈ రోజు తండ్రి ప్రభు ప్రేమ గురించి మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. తిరిగి తండ్రి ప్రభు ఏసీఆ సంఘస్థులు తండ్రి వారి ఇంటికి వెళ్తుండగా క్షేమంగా వెళ్ళి తండ్రి ప్రభు సహాయం వారికి దయచేయండి తండ్రి ప్రభు. ఆమేన్. దేవుడు మనందరికీ తోడైండును గాక. హల్లెలూయా. వందనాలమ్మ అందరికీ. ఎలా అనిపించింది ఈ రోజు మా చర్చిలో? వావ్, చాలా బాగా అనిపించింది. చక్కటి సాక్ష్యాలు విన్నాను, పాటలు విన్నాను, మంచి మెసేజ్ విన్నాను. మీ వాళ్ళందరూ చాలా చాలా బాగా పలకరించారు. చాలా నచ్చింది. రేపు ఎన్ని గంటలకు వెళ్దాం అయితే? రేపా 9:30 అలా స్టార్ట్ అయిపోతుంది. ఓకే సార్, అయితే బేగ వచ్చేసారు. సరే. టైం అయిపోతుంది. రెడీ అయిపోయావా? రెడీ అయిపోయింది. టిఫిన్ చేసావా? చేశాను. సరే పదైతే ఫస్ట్ ఎవరింటికి వెళ్దాం? దీప్తి గారి ఇంటికి వెళ్దాం. సరే, నాకు తెలుసులే ఇక్కడే దగ్గర వెళ్దాం. సరే, వెళ్దాం. పనికి మాలేంటాగా. ఏంటి బాబు, పొద్దున్న నుంచి ఫోన్ చేసి ఒకటే విసిగిచ్చేస్తున్నావు. ఏం పనిలేదా ఏంటి? నన్ను పట్టుకొని తింటున్నావు ఏంటి? దొంగ ఏంటి? కొంతసేపు అయితే నా నోటి నుంచి బూతులు కూడా వచ్చేసేలా ఉన్నాయి. ఆపుతున్నావా లేదా? ఫస్ట్ కాల్ కట్టినావా లేదా? బాబోయ్, ఎవరే ఆ మాటలు? దీప్తి గారి వయసులో ఉంటే ఏంటి ఆవిడ ఆదివారం ఏమో అంత చక్కగా పాటలు పాడారు. ఇప్పుడు ఆవిడ మాటలు ఏంటంటే డోర్ బయటకు వచ్చేస్తున్నాయి. చూద్దామా? వెళ్దాం. దీప్తి గారు, దీప్తి గారు, ప్రైజ్ లోడండి. బాగున్నామండి. ఏం లేదండి,
కొద్దిమంది మన చర్చిలో విశ్వాసం ఉన్నారు కదా, మన ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వద్దామని చెప్పేసి బయలుదేరాం. మీకు కూడా ఫోన్ చేశామండి, కానీ బిజీ వచ్చింది మీ ఫోను. అవునా, సరే కూర్చో. అది సరే కానీ ఎందుకంటే అంత కోపంగా ఉన్నారు, ఏమైంది? ఉంది కదా కర్రీ మొహంది, దానివల్ల. సరే ఇక్కడ ఫోన్ వస్తుంది, మీరు మాట్లాడుతూ నేను మళ్ళీ వస్తాను. సరే. ఏం లేదమ్మా, ఇదే అది ఏంటండి బాబా మాటలు? నాకు కోపం వస్తే నేను అసలు మనిషినే కాదు. ఎవరేం చెప్పినా నేను అసలు ఏంటండి అంత దారుణంగా బూతులు మాట్లాడుతున్నారు? అది మీకు తప్పని అనిపించట్లేదా? తప్పేలే, కానీ ఏం చేస్తాం. అలా బూతులు మాట్లాడడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందంటారా? మీ సమస్య ఏమైనా పరిష్కారం అవుతుందంటారా? ఏం లేదు, కానీ ఆ సమయానికి ఎవరైనా నన్ను ఏమన్నా అంటే తిరిగి అనేదాకా నా నవ్వులు ఊరుకోవట్లేదు. మరి ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని కూడా ఎంతో మంది తిట్టారు, కొట్టారు. ఆయన తప్పు లేకుండానే ఎంతో మంది ఆయన కొట్టారు, కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. నిజమే. ఎఫెసీ పత్రిక 5:4 మీ నోట బూతులు రానియకండి అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుందండి. కొద్దిసేపు ఉండే పోయే కోపానికి పరలోకాన్ని దూరం చేసుకోవడానికి ఆ బూతులు అవసరం అంటారా చెప్పండి? నిజమే, కొంచెం ఓర్పు కలిగి ఉంటే చాలు కదా. నేను చర్చిలో అందరితో చక్కగా మాట్లాడుతూ చక్కగా పాటలు పాడి నేను బయటకు వస్తే మాత్రం నా మాటలో వేషధారిగా ఉన్నాను. నేను కొంచెం ఓర్పు కలిగి ఉండేలాగా నా కోసం ప్రే చేస్తారా? తప్పకుండా చేస్తాను. దేవా ఈ బిడ్డను క్షమించండి తండ్రి. ఆమేన్. సరే వెళ్ళొస్తామండి. ఇప్పుడు ఎవరింటికి వెళ్దాం? ఇక్కడ గీత గారింటి వెళ్దాం. ఏంటి సాంగ్స్ వినపడుతుంది కదా, లోపల నుంచి అది వెళ్ళదు. రంగా గారు ఎవరు వచ్చారు చూడండి. ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. నిన్న కొత్తగా వచ్చింది కదా, తానేనండి. ఏం లేదండి, సంగతులు ఇంటికి వెళ్తూ 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటున్నాను. ఓకే. ఏంటండి వర్షిప్ సాంగ్స్ విన్నారా ఏమైనా? కాదు, మొన్న కిచ్ అనే సినిమాలో కొత్త పాట వచ్చింది. మొన్న ప్రైవేట్ సాంగ్ రిలీజ్ అయింది. అవి వింటూ రోజంతా గడిపేస్తున్నా తెలుసా, అంత బాగుంది. ఏంటి, మీరు ప్రైవేట్ సాంగ్స్ వింటారా? దేవుని పాటలు వింటారా? దేవుని పాటలు నార్మల్గానే ఉంటాయక్క, అవి సాంగ్స్ అయితే బాగుంటాయి. అయినా వినడంలో తప్పేంటి? దేవుడు నీకు ఎంత మంచి స్వరాన్ని ఇస్తే నువ్వేమో ఇలా వ్యర్థమైన పాటలు ఉపయోగిస్తావు. అలా చేయడం వల్ల నీ ఆత్మీయ జీవితానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఉండదులే, కానీ దేవుడు నీకు మంచి తలాన్ని ఇచ్చాడు, పాటలు పాడే తలాన్ని ఇచ్చాడు. అలా దేవుని పనికి నువ్వు వాడకుండా ఇలా వ్యర్థమైన పాటలు ఉపయోగిస్తావు. అలా చేయడం వల్ల నీకు ఎలాంటి సంతృప్తి ఉండదు. అలాగే మనం చూసుకుంటే యాకోబు పత్రిక 4:4 ఉంటుంది కదా, లోకంతో స్నేహం చేయడం వల్ల మనం దేవునికి శత్రువులు అవుతామని. కాబట్టి ఈ కాసేపు ఆనందం కోసం నువ్వు ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టేసుకుంటావా? లేదు కదా. నిజమే అక్క, కేవలం ఈ లోక ఆనందం కోసం పరలోక రాజ్యం విడిచిపెట్టాను నా మూర్ఖత్వం. నేను చర్చిలో చక్కగా పాడుచున్నాను, కానీ బయటకు వచ్చాక ఎవరు చూడలే అనుకునే దాని అక్క. కానీ దేవుడు చూస్తున్నాడు. ఎంత వేషధారిగా జీవించానో చర్చిలో పరిశుద్ధమైన పాటలు, బయటకు వచ్చాక లోక సంబంధమైన పాటలు పాడుచున్నాను. దేవునికి ఎంత శత్రువుగా జీవించానో నా కోసం ప్రేయర్ చేయండి. ఈ ఎడిక్షన్ విడిపోవాలి. సరేనా, చేస్తాం. దేవా, మీరు జ్ఞాపకం చేసుకుంటాను, తను ఒప్పుకున్న ప్రమాదం మీరు క్షమిస్తారన్న అంశం అడుగుతున్నాం తండ్రి.
ఇద్దరింటికి వెళ్ళాను. నీకు ఏమైనా కోరుపడుతుందా? అయ్యో అలా ఏం లేదు, దేవుని పనే కదా. సరే అయితే అలా శాంతి గారి ఇంటికి కూడా వెళ్ళొచ్చు. సరే వెళ్దాం. సరే వెళ్దాం. అబ్బా ఈ సినిమా భలే ఉంది, చూస్తుంటే భలే ఉంది. అబ్బా అమ్మో సీరియల్ టైం అయిపోతుంది, సీరియల్ చూడాలి అర్జెంట్గా. అయ్యో ఊరేసుకుంటుంది ఏంటిది, ఇది చచ్చిపోతుందా? అయ్యో ఇది చచ్చిపోతే ఇలా, అమ్మో ఇది చచ్చిపోయిందే ఇప్పుడు ఇలాగా. అయ్యో ఇక నుంచి ఎవరుంటారే బాబు నీ ప్లేస్ లోని. అయ్యో ఇది చచ్చిపోయిందే, చచ్చిపోయింది ఇప్పుడు ఇలాగా. ఏంటి ఎవరో ఏడుపు వినిపిస్తున్నాయి? వెళ్దాం. శాంతి గారు, శాంతి గారు, చెప్పమ్మా. అదేంటి అంటున్నారు? ఏం చెప్పమంటావమ్మా, మా సరస్వతి ఊరేసుకుని చచ్చిపోయింది. ఎవరైనా మీ చుట్టాలండి? పాపం ఎంతో మంచిదమ్మా, బాధలు భరించలేక ఊరేసేసుకుంది. అయ్యో కుటుంబం ఆనందం కొరకు ప్రార్థన చేద్దామండి, బాధపడకండి. బాధ ఎందుకమ్మా, సీరియల్ అన్నకి అన్ని మామూలే. ఏంటి సీరియలా? ఏంటి మీరు సీరియల్ చూస్తారా? తప్పేముందమ్మా, అప్పుడప్పుడు ఏదో ఒకటి చూసుకోవాలంటే ఇలాంటివి చూస్తూ ఉంటాను. అయినా తప్పేముంది సీరియల్స్ చూడటంలోని. రండి ముగ్గురు కలిసి కూర్చుని చూద్దాం సరదాగా అలా సినిమానో సీరియల్నో. అయ్యో మాకు అలవాట్లేదండి. అయినా ఏం మూసుకోకపోతే బైబిల్ తీసి చదవచ్చు కదా, మీకు మంచి సాక్ష్యం ఉంది. అవునమ్మా, అలా ఒకసారి మొదలెట్టాను, ఇంకా ఆపలేకపోతున్నానమ్మా. మీకు సమయం ఉంటే చక్కగా బైబిల్ చదవడం, లేకపోతే ప్రార్థన చేసుకుంటే మీ ఆత్మీయ జీవితం ఇంకా బలపడదు కదండి. సర్లే అమ్మా, అందులో తప్పేముంది. అసలే మీ సాక్ష్యానికి దేవుడు మీ పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేయాలండి. మంచిని తీసుకుంటాం, చెడుని వదిలేస్తాం, అందులో తప్పేముంది. అలా అంటారా? అయితే ప్లేట్లో అన్నం పెట్టుకోండి, దాంట్లో విషం వేసి మొత్తం అన్నం అంతా కలపండి, దాంట్లో విషాన్ని పక్కన పెట్టి అన్నం తినగలరా? అయ్యో సినిమాలు సీరియల్స్ విషయం అనుకోండి. ఇప్పుడు మీరు సపోజ్ యాకోబు 4:4లో ఇలా లోక సంబంధమైన చూస్తే దేవుని శత్రువు అని మీకు తెలియదా? ఒకవేళ మీకు సమయం ఉంటే మిషనరీ స్టోరీస్ అయినా లేకపోతే కనుక బైబిల్ చదవడం చేయండి. అంతేకాని ఇలా టైం వేసే పని ఎందుకండి చేయడం? అయ్యో నేను ఇదంతా ఆలోచించలేదమ్మా. ఏంటి నేను ఈ సినిమాలు సీరియల్ చూసి దేవునికి శత్రువుగా మారి నరకానికి వెళ్ళిపోతున్నానా? నన్ను క్షమించండి అమ్మా, ఇక నుంచి నేను ఈ సీరియల్ సినిమాలు చూడాలనుకోవట్లేదు. నేను ఇక నుంచి మానేస్తానమ్మా ఇవి చూడటం. సరే శాంతి గారు, చిన్న ప్రార్థన. దేవా ఈ బిడ్డ పాపాలు క్షమించండి తండ్రి. ఆమేన్. సరే అండి, వెళ్ళొస్తాను. విద్యా, విద్యా, ఎవరు లేనట్టున్నారు? కాల్ చేయండి. సరే. క్లింగ్ క్లింగ్. హలో హలో. హలో విద్య, ఎవరు? నేను చర్చ్లో మెంబర్ స్నేహన్. ఓ స్నేహ, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఏం లేదు, మా ఫ్రెండ్ నేను ఇంటికి వచ్చామన్నమాట, చిన్నగా ప్రార్థన చేసుకుని వెళ్దామని చెప్పేసి. కానీ ఇంట్లో చూస్తే ఎవరు లేనట్టుంది. నేను ఒక ఫంక్షన్ వచ్చాను, వచ్చేసి నేను అందులో ఒక హాల్లో కూర్చుంది. సరే బేగరా. అవును, ఆవిడ పేరేంటి? విద్య. విద్య కదా, కానీ ఈనాటి యవనస్తులు వస్త్రధారణ చూస్తే అమ్మో చాలా దారుణంగా ఉన్నారు. కానీ మీ చర్చిలో అలా కాదు, చాలా మంచిగా డీసెంట్గా చాలా మంచిగా డ్రెస్ అవుతారు. కానీ అందరిలోకి వెళ్ళా విద్య గారు చాలా, నాకు ఆ రోజు చూస్తే దేవదూత వల్లే కనిపించారు. నిజమే, విద్యా గారు కాదులే, మనకన్నా చిన్న అమ్మాయి. చిన్న వయసులోనే మంచి సమర్పణ కదా. అవును. ఇక్కడే కూర్చోండి, నేను బ్యాక్ పెడేసి వస్తాను. ఎవరావిడ? అదే నువ్వు నిన్న నుంచి దేవతగా దేవతగా ఉన్నావే ఆ పిల్ల. ఏంటి ఆవిడ? ఆవిడే.
ఇప్పుడు చెప్పండి, ఏంటి విశేషాలు? ఏంటి ఏం మాట్లాడట్లేదు? హలో, చర్చ్లో మీ వస్త్రధారణ బయట మీ వస్త్రధారణ చాలా డిఫరెంట్గా ఉందండి. ఓ అదా. చర్చ్ అంటే అందరూ డీసెంట్గా ఉంటారు, ఇంకా బయటగా ఎలాగన్నా రెడీ అవ్వచ్చు. మీరే అంటున్నారు అందరికీ కనిపించేలా చర్చ్కి డీసెంట్గా వస్తున్నారు, అలాగే బయటకు కూడా వెళ్ళొచ్చు కదా డీసెంట్గా. అబ్బా, చర్చికి తయారైనట్టు బయట తయారైతే ఇంకేమన్నా ఉందా? చూసిన వాళ్ళంతా వింతగా చూస్తారు. కనీసం ఒక నెక్లెస్, ఇయర్ రింగ్స్, కుదిరితే ఒక స్టిక్కర్ పెడితే బాగుంటుంది ఫంక్షన్కి. అలాగే ఫ్రెండ్స్తో మీటప్ ఉంటే టార్న్ జీన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ట్రెండింగ్గా ఉంటుంది. ఏమనుకోపోతే నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి, ఏముంది? చర్చ్లో మీ వస్త్రాన్ని చూసి చాలా నచ్చిందండి. మనకి కొలెస్ట్రీలకు ఒకటో అధ్యాయం 10వ వచనంలో ఏముంటది? దేవునికి నచ్చే జీవితం జీవించాలని. మీరు ఒక్క ఆదివారమే దేవునికి నచ్చే జీవితం జీవిస్తారు, మిగిలిన ప్రతిరోజు కూడా నచ్చని జీవితం జీవిస్తూ దేవుణ్ణి విడిపించే విధంగా ఉన్నారండి. నిజమే అక్క. నిజంగా నువ్వు చర్చ్కి వచ్చే విధానం లేకపోతే నీ డ్రెస్సింగ్ చూస్తే చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఆదర్శంగా తీసుకోవాలి అనుకుంటారు, కానీ నీ మనసులో ఇంకా అవకాశం చచ్చిపోలేదు. నువ్వు మనుషులకి ఘనంగా కనిపించాలని కోరుకుంటున్నావు, కానీ అది దేవునికి అసహ్యకరమని నీకు తెలియదా? లోక 15:16 ఎలా ఉంది? మనుషులకు ఘనంగా కనిపించడం వల్ల దేవునికి అసహ్యం అని చెప్పేసి ఆ వాక్యం నువ్వు చూడలేదా? నాకు ఇప్పుడు అర్థమవుతుంది దేవుడు ఎంత అసహించుకుంటాడో నన్ను. చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా జీవిస్తూ గడిస్తున్నాయిలే రోజులు అనుకున్నాను, కానీ వాక్యానికి చాలా దూరం అయిపోయాను. అలా కాదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మమ్మల్ని మా ఇద్దరిని పంపించి నీతో మాట్లాడారు కదా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు, ఇక నుంచైనా నీ తప్పు ఒప్పుకున్నావు కాబట్టి ఆయన నచ్చే విధంగా నీ జీవితం జీవించు. సరే అక్క. సరే, వెళ్ళొస్తాం విద్య. చాలా థ్యాంక్స్. సరే పద, నువ్వు కూడా ప్రేయర్ చేసుకుంటూ ఉండు. సరే. సరే, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హే బాబోయ్, ఏదో అనుకున్నాను కానీ అవి డ్రెస్సింగ్ చూసి నాకు పొరపోయింది. నిజమే, నాకు కూడా కోల్పోయిందే బాబు. కాదు కానీ పైన రూపాయలు చూసి ఎప్పుడు మనం మనుషులు అంచనా వేయకూడదని నాకు అర్థమైంది. అవును. ఇప్పుడు ఎవరింటికి వెళ్దాం? ఇప్పుడు సుగుణ గారు ఇంటికి వెళ్దాం. సరే. ఓకే. సుగుణ గారు, సుగుణ గారు. ప్రైజ్ లార్డ్. చెప్పవే, ఏదో చెప్తానన్నావు. మరే నిజమే, ఆవిడ అస్సలు మంచిది కాదు. నువ్వు ఆవిడతో మాట్లాడు, నువ్వు కానీ ఆవిడతో మాట్లాడితే నీ జట్టు ఉండనది. ఆవిడ కానీ నాకు కనిపిస్తేనా తిట్టకుండా తిడతానేమో. ఎప్పుడైనా మొన్న వాక్యం అంత ఫాస్ట్గా చదివేశారు? అదే కదా. ఎందుకంటావేంటే, మొన్న కొత్త ఇల్లు కట్టుకున్నారని ఓపెనింగ్ పిలిచారు. నేను వెళ్తే కనీసం భోజనం చేసావా అని కూడా అడగలేదు. అడుగుతుందేమో చూశాను. ఏంటి, ఎప్పుడైనా ప్రేమ ఎవరు కలిగి ఉన్నారంటే వెంటనే హ్యాండిల్ చేస్తారు. ఆవిడే కదా. ఎంత పొగరో దానికి. నేను ఇలా అన్నానని మళ్ళీ ఎవరికి చెప్పకే. నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి చెప్పాను. అలాంటి వాళ్ళని క్షమించకూడదు, బుద్ధి చెప్తా. సర్లే కానీ నేను చర్చిలో ఎలీషా గారు ఏంటి అచ్చు అత్తర్ సాహిబుల్లా తయారయ్యి వచ్చాడు. అక్క, యారా గుర్తుందా? ఎందుకని అన్ని కింద పడేస్తావా? సరే అక్క. సారీ లేదు, గీరీ లేదు, ఏంటో చెప్పు. హే, హాయ్. హాయ్ సుమా, బాగున్నారా? బాగున్నాను. చాలా రోజులకి మా ఇంటికి వచ్చా? ఏం లేదండి, మాకు హాలిడే అన్నమాట ఈరోజు.
పాస్టర్ గారు గృహదర్శనం చేయండి అమ్మా, నాకు ఖాళీ లేదు అంటే ఇలా వచ్చామన్నమాట. అవునా, నైస్. తను మీ ఫ్రెండ్ కదా, నేను చర్చిలో చూసా. మా ఫ్రెండ్ సుబ్బారావు. అవునండి, మీరు చాలా వాక్యాన్ని చాలా ఫాస్ట్ గా తీసి చదువుతున్నారు కదా, అది ఎలాగా అని తెలుసుకుందామని వచ్చాను. నేనా, ఏముంది, బైబిల్ బాగా చదివేదాన్ని. అలా ఏ వచనం ఎక్కడ ఉందో డాక్యుమెంట్ చెప్పేస్తాను. కాబట్టి అడగండి, చెప్తాను. వాక్యం చదవడమేనా లేకపోతే దాని ప్రకారం జీవిస్తారా? దాని ప్రకారం జీవిస్తాను. కావాలంటే అడగండి, అర్థంతో సహా చెప్తాను. సరే, కీర్తనలు 101:5 అర్థం చెప్పండి. తన పొరుగు వారిని పోలిన తన పొరుగు వారిని గురించి దూషించే వారిని నేను సంహరించగలను. అంటే మనం ఎవరిని దూషించకూడదు, తిట్టకూడదు. అలా చేస్తే నరకమే. మరి ఇందాక ఎవరినో కాల్లో తిట్టేస్తాను అని అన్నారు. సర్లే, ఇంకొకటి అడుగుతాను. మత్తయి సువార్త 6:15 చెప్పండి. మీరు మనుషుల అపరాధం క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధం క్షమించరు. నిజమే కదా, ఇందాక నేను క్షమించను అన్నట్టు మాట్లాడాను. చూడండి, మనం వాక్యం చదవడమే కాదండి, దాన్ని గుర్తుపెట్టుకోవడం కాదండి, ఆ వాక్య ప్రకారం మన జీవితం ఉందా లేదా అని ప్రతి నిమిషం కూడా మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. దేవుడు మీకు మంచి తలాన్ని ఇచ్చాడు, జ్ఞాపక శక్తి అనే తలాన్ని ఇచ్చాడు, కానీ దాని ప్రకారం జీవించడం మాత్రం మన పని. సరిగ్గా చెప్పావు. ఇంతకాలం వాక్యం అంతా నాకు తెలుసులే అన్నట్టు జీవించాను, కానీ ఏ వాక్యం పాటించని నాకు అసలు వాక్యమే తెలియదు. ఇంతకాలం నేను వేషధారిగా ఉన్నాను. ఇక నుంచి అయినా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటాను. పైకి మంచిగా, లోపల మాత్రం గౌరవం లేకుండా ఎదుటివారిని దూషించడం, కొండేలు చెప్పడం, క్షమించకపోవడం ఇవన్నీ మాట్లాడతారు. దేవుడే మీ ఇద్దరిని నా దగ్గర పంపాడు. నా గురించి ప్రార్థన చేయండి. చాలా మంచిది సిద్ధన గారు. సరే అండి, ప్రార్థన చేయండి. దేవా, ఈ బిడ్డను క్షమించండి దేవా. సరే, ప్రైజ్ లోడండి, వెళ్ళొస్తాం. ప్రైజ్ లో హలో హలో అమ్మా, ఎవరి గృహాలైనా దర్శించారా? పాస్టర్ గారు, మా ఫ్రెండ్ నేను వెళ్ళాం పాస్టర్ గారు. అయితే ఒకసారి చర్చ్ దగ్గరికి రండి అమ్మా. సరే పాస్టర్ గారు. పాస్టర్ గారు, మనం ఎందుకో చర్చ్ కాడికి రమ్మంటున్నాం, వెళ్దాం కదా. వెళ్దాం అయితే. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా, కూర్చోండి. ఏంటి, ఎలా గడిచింది ఈరోజు? గడిచింది పాస్టర్ గారు. నీకెలా అనిపించింది కొత్త అమ్మాయి? అంతా బాగుందండి, కానీ ఒక డౌట్ ఉందండి. ఏంటమ్మా, అడుగు. చర్చిలో ఉన్న విశ్వాసులు చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా ఎందుకు అలా ఉంటున్నారంటారు? ఇప్పుడు చాలా మంది క్రైస్తవులకి ఉండే గుణమే అదమ్మా. ఎందుకలా పాస్టర్ గారు? చెప్తానమ్మా. మనం ఒకవేళ చూసుకున్నట్లయితే చాలా మంది క్రైస్తవులు చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా ఉంటూ ఉంటారు. వాళ్ళు వేషధారణ జీవిస్తూ ఉంటారు. మనకి దీని గురించి స్వయంగా యేసుక్రీస్తే మనకి మత్తయి సువార్త 23:28 చెప్పారు. చదవమ్మా ఒకసారి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ఇప్పుడు మనుషులు ఇలాగే ఉంటున్నారమ్మా. మనుషులు వారిని మెచ్చుకోవాలని, మనుషులు వారిని నీతిమంతులుగా అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు, కానీ దేవుడి అయితే మాత్రం వాళ్ళ వేషధారులానే మిగిలిపోతున్నారు. ఎవరి గురించో ఎందుకు, మీ గురించి మీరే ఒకసారి ఆలోచించుకోండి. మీరు వెళ్ళే కాలేజ్లో మీ ప్రవర్తన, మీ ఫ్రెండ్స్తో మాట్లాడే మీ మాట విధానం, మీరు ఫోన్ చూస్తూ మీ టైం వేస్ట్ చేస్తున్నప్పుడు, అలాగే మీకు ఎవరిపైన కోపం వచ్చినప్పుడు మీలో ఉండే ద్వేషం, ఇవన్నీ మీరు చూసుకుంటే చర్చ్లో ఉండే మీ స్వభావానికి చాలా భిన్నంగా ఉంటుంది. అవునంటారా? నిజమే పాస్టర్ గారు. కొన్ని సందర్భాల్లో నాకు కోపం వచ్చినప్పుడు అది బయటకు చూపించకపోవచ్చు, కానీ
లోపల తిట్టుకుంటూ వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాను పాస్టర్ గారు. కానీ దేవుని ప్రేమ కలిగిన నేను, చర్చి పెద్దల నేను అలా చేస్తున్నానేంటని చెప్పేసి నాకు ఒకసారి బాధగా ఉంటుంది పాస్టర్ గారు. నిజమే పాస్టర్ గారు, నేను కూడా కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళకి నీతిమంతురాల వల్లే కనిపించాలని నన్ను నేను కనపరుచుకునే దానిలో నేను ఒక మనిషిని. చూసారా మీరు ఎలా ఒప్పుకున్నారో? ఇదే మన దేవుడు కూడా కావాలమ్మా. ప్రతి ఒక్క విశ్వాసి తన వేషధాన్ని గుర్తించాలి, దాన్ని తొలగించుకోవాలి అంటే వారిలో ఏదైనా 2 స్వభావాలు ఉన్నాయేమో చూసుకోవాలి. వెంటనే అది పరీక్షించుకొని దాన్ని విడిచిపెట్టి దేవుడు ఏంటో ఒప్పుకుంటే దేవుడు మనకి క్షమిస్తారు. ఈ విధంగా మన వేషధాన్ని మనం తొలగించుకోవచ్చు.